ఒక 10 మందిని ఇవ్వాలి, ఇవ్వకపోతే వేరే 20 మంది చెప్తే ఈరోజు మన కోరుట్ల సర్కిల్ పరిధిలోని మన కోరుట్ల మేడిపల్లి కత్లాపూర్ 3 మండలాల నుంచి అక్టోబర్ 21 అనేది మన తెలంగాణ మన ఇండియా వైజ్ పోలీస్ కమర్వేషన్ డే అంటాం. పోలీస్ అమరవీరుల దినోత్సవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం ఎందుకు దీన్ని నిర్వహించుకుంటామంటే మనకు 1959 లో ఇండియా వర్సెస్ చైనా వారు జరుగుతూ ఉంటది. ఆ వారు జరిగే టైంలో మన ఇండియన్ సోల్జర్స్ ఉంటారు. అప్పుడే మన చైనా సోల్జర్స్ మన ఇండియాలోకి ఎంట్రీ అయ్యే టైంలో అక్కడ వాళ్ళ చైనా సోల్జర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇండియన్ సోల్జర్స్ పైన అటాక్ చేస్తారు. మన ఫోర్స్ వెళ్లేలోపు మనకు ఎడిషనల్ ఎక్స్ట్రా ఫోర్స్ అక్కడికి వెళ్లేలోపు ఆ వార్ జరిగే ప్రదేశానికి వాళ్ళందరూ కూడా వచ్చేసి మన ఇండియాలో మన భారతదేశంలో ఎంట్రీ అయ్యే టైంలో మన ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చేసి చైనా వాళ్ళను మన దేశంలో అడుగు పెట్టకుండా చేస్తారు. ఆ టైంలో జరిగిన ఆ యుద్ధంలో మన ఇండియన్ సోల్జర్స్ విరోచితంగా పోరాడి వాళ్ళు ఎవరు కూడా చైనా వాళ్ళు మన ఇండియా బార్డర్ లో రాకుండా వాళ్ళను ఆపడం జరిగింది. అప్పుడు ఎవరైతే అమరవీరులు అయ్యారో అక్కడ చనిపోయిన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్మరించుకుంటూ ఆ రోజు అక్టోబర్ 21, 1959 అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 21 ని మన ఇండియా వైజ్ ఆల్ వింగ్స్ ఆల్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీస్ గాని మన సిఆర్పిఎఫ్ మన ఆర్మీ బిఎస్ఎఫ్ అన్ని ఫోర్స్లలో ఉన్న పోలీస్ వాళ్ళు ఎవరు అమరవీరులు అయినా కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఎవ్రీ ఇయర్ మనం ఈ అక్టోబర్ 21 సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర డీజీ గారు ఆదేశాల మేరకు మన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఈ రోజు మనం ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ 1 వీక్ కూడా ఏదో ఒక డైలీ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఈ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ఏదో ఒక యాక్టివిటీ గురించి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెట్పల్లి డిఎస్పీ గారు ఏ రాములు సార్ గారికి మరియు కోరుట్ల సిఐ గారికి మరియు రెడ్ క్రాస్ సొసైటీ మచ్చాల కృష్ణ గారికి సిరిసిల్ల శ్రీనివాస్ గారికి మరియు మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమానికి ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు, మరి మంచాల జగన్ గారు, గణేష్ గారు ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ యాక్టివిటీస్ కు కొరుట్ల పట్టణంలో ఎప్పుడో ఏ అవసరం ఉన్నా జగన్ గారు, గణేష్ గారు యూత్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లయన్స్ క్లబ్ నుండి కూడా దే ఆల్వేస్ సపోర్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇన్ డొనేటింగ్ బ్లడ్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ వెల్కమ్ యూ. ఇప్పుడే ఎస్ఐ గారు స్వాగత వచనాల్లో చెప్పడం జరిగింది. పోలీస్ అమరవీరుల ఒక సంస్మరణ దినోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం ఒక 1 వీక్ సెషన్స్ 1 వీక్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం. మరి అందులో భాగంగా జగిత్యాల జిల్లా ఏర్పడ్డాక జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వారు కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఇంత మటుకు జగిత్యాలో నిర్వహించినట్టు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. పిఆర్టీ అసోసియేషన్ అనుకోండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకోండి, రెవెన్యూ ఆఫీసర్స్, ఎన్జిఓస్, కళాశాలలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ లాస్ట్ 3 years బ్యాక్ హైయెస్ట్ బ్లడ్ డోనర్ ఇస్ ఫ్రమ్ జగిత్యాల టౌన్ పోలీస్ ప్రకాష్ డిఎస్పీ గారు ఉన్నప్పుడు మోర్ దాన్ 100 డోనర్స్ వచ్చి కలెక్ట్ చేసింది. స్పెషల్లీ థ్యాంక్ హిమ్ ఆన్ దిస్ అకేషన్. మరి ముఖ్యంగా చెప్పినట్టు మరి శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించడం మన కనీస కర్తవ్యం. మరి ఇప్పుడే ఈ మధ్యనే రీసెంట్ గా తీసుకుంటే నిజామాబాద్ లో డ్యూటీలో ఉన్నటువంటి ప్రమోద్ కుమార్ ఈ లాస్ట్ ఈజ్ లైఫ్ మరి అనవసరంగా వారు నిజామాబాద్ సర్కిల్ లో ఉన్నటువంటి 1 వీక్ బ్యాకే మనందరూ తెలుసు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మరి ఎంతో విలువైన ప్రాణాలు వారు ఇది డ్యూటీలో వెళ్ళడం అనేది కుటుంబానికి ఎంతో శోకతప్తమైన విషయం. మరి ఆ సందర్భంగా ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా మన నివాళులు అర్పిస్తూ మరి కార్యక్రమాలు చేయడం మరి పోలీస్ శాఖ పెద్ద ఛాలెంజ్. అనేక
సవాళ్ళతో ఇటువంటి వాళ్ళు వారి విధి నిర్వహిస్తున్నారు. మరి మనందరూ తెలుసు ఆ కోవిడ్ టైంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు చేసిన సేవల గుర్తింపుగా కోవిడ్ వారియర్స్, కోవిడ్ యూదులుగా వారిని కేంద్ర రాష్ట్ర గుర్తించడం అంటే మనందరికీ గర్వకారణం. మనం అనుకుంటున్న శాఖ అంటే ఏమని వారందరికీ సో మెనీ ఛాలెంజెస్, వాళ్ళకు స్టాఫ్ షార్టేజ్ ఉంటుంది, ఓవర్ డ్యూటీస్ ఉంటాయి, ఎన్నో షార్ట్ మీటింగ్స్ ఉంటాయి. ఈ మధ్యన వినాయక నిమజ్జనం అనుకోండి, మేము ఇమర్షన్ ఆ సందర్భంగా ఎంత ఛాలెంజ్, ఎంత ప్లానింగ్ చేసుకొని పీస్ఫుల్గా అటువంటి సెషన్స్ కండక్ట్ చేయడం, ఎంతో సవాళ్ళతో ఉన్నటువంటి పోలీస్ శాఖకు మనందరూ సమాజంలో గుర్తిస్తూ వారు గౌరవిస్తూ వారందరికీ మనం ఈ సందర్భంగా గర్వకారణంగా ఉన్నటువంటి ఆ శాఖకు మరొకసారి మీ అందరి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ షార్ట్ నోటీస్లో ఘనంగా ఏర్పాటు చేసిన సురేష్ బాబు సిఐ గారికి, ఎస్ఐ చిరంజీవి గారు కూడా లాస్ట్ ఇయర్ కూడా డొనేషన్ మెట్పేలో 78 మందితో వారు డొనేట్ చేసింది. మరి షార్ట్ నోటీస్లో ఘనంగా మరి వచ్చే బ్లడ్ డోనార్స్ ముఖ్యంగా మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే బ్లడ్ 350 ml తీసుకోవడం జరుగుతుంది ప్రతి నుండి. మంచి నిపుణులైనటువంటి మమతా సిస్టర్ బ్లడ్ బ్యాంక్ టీం ఉంది మా దగ్గర. లాస్ట్ 5 yearsకి వెళ్ళి అంత పర్ఫెక్ట్ గా ఎవరెవరికి అవసరం అర్హత ఉన్న వారిదే బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది 350 ml. మరి మీరు సేకరించినటువంటి రక్తాన్ని 24 hours లోనే మీ బాడీ 24 hours లో మీరు మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీని విధంగా ఎటువంటి అపోహాలు పొందాల్సిన పని లేదు. మన బ్లడ్ బ్యాంక్ జగిత్యాల కొరుట్ల, పెళ్లి, రాయకల్ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులందరికీ పేషెంట్స్ ఉచితంగా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి బ్లడ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రాయకల్ కానివ్వండి, కొరుట్ల కూడా ఎవ్రీ మంత్ మోర్ దాన్ 100 పేషెంట్స్ కొరుట్ల డాక్టర్ గారు నుండి ఓపీ చెక్ తీసుకొని వస్తారు. ఉచితం ఫ్రీ బ్లడ్ అని సార్ డాక్టర్ గారు చూపిస్తారు. వెంటనే మా మమతా శ్రీనివాస్ గారు, బ్లడ్ బ్యాంక్ టీం, డాక్టర్ గీతిక ఇన్ఛార్జ్ ఉంది, మంచి ఫుల్ సఫిస్టికేటెడ్ టీం, వారంతా ఉచితంగా అంటే అప్రాక్సిమేట్ ఎవ్రీ మంత్ ఒక 600 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేస్తే మాక్సిమం అందరికి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఏంటంటే కొరుట్లాగా మన మంచిర్యాల, కరీంనగర్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి మా రెడ్ క్రాస్ పరంగా, అక్కడ మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బ్లడ్ అనేది వేస్ట్ కాకుండా ఈ బ్లడ్ తీసుకున్నటువంటి రక్తాన్ని కూడా దాన్ని మన బ్లడ్ బ్యాంక్ లో దాన్ని స్ప్లిట్ చేస్తారు 4 విధాలుగా. వైట్ బ్లడ్ సెల్స్ స్ప్లిట్ చేయడం, ఎవరెవరికి అర్హత, స్కిన్ అవసరం ఉన్న వాళ్ళు డర్మటాలజీ, స్కిన్, మరి యాక్సిడెంట్స్, మన బ్లడ్ ఎప్పుడు అవసరం ఉంటుంది, యాక్సిడెంట్స్ అన్నప్పుడు రక్తం కోల్పోవడం జరుగుతుంది. మరి మాకు తెలుసు లాస్ట్ 3-4 years బ్యాక్ ఇక్కడ కొండగట్టు మేజర్ బ్లడ్ యాక్సిడెంట్ అయింది. 65-70 మందికి షార్ట్ నోటీస్ లో చుట్టుపక్కల ఉన్న వారు బ్లడ్ డొనేషన్ తీసుకొని వాళ్ళకి లైఫ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు మీరందరూ ఎవరైతే ఉన్నారో మీరంతా హీరోస్ ఆఫ్ ద డే. అందరికి ఒకసారి చప్పట్లు కొట్టి వారు ఆనందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా థ్యాంక్ డిఎస్పీ గారికి, సిఏ గారికి థ్యాంక్ యూ. సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ 3 మండలాల నుంచి వచ్చిన యూత్కి, అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది బ్లడ్ డొనేషన్ చేస్తున్న మన పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా మనందరికీ తెలుసు ఈ కమామరేషన్ డే 1959లో లడాఖ్లో జరిగిన మన బార్డర్ పోలీస్ అక్కడ ITBF జవాన్లు 10 మంది అక్కడ నేల కొరిగారు మన దేశం కొరకు. అప్పటి నుంచి మనం ప్రతి 21 అక్టోబర్కి మనము ఇది కమామరేషన్ డే మనం జరుపుకుంటాం. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటివరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ యూనిఫామ్ డిపార్ట్మెంట్లలో చనిపోయిన వాళ్ళు దాదాపు 34,000 మెంబర్స్ చనిపోయారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే మనం 21 నుంచి 31 వరకు మనం కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ మనము కోరుట్లలో జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మన భారతదేశంలో దాదాపు 194 మెంబర్స్ వరకు తమ ప్రాణాలను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్పించడం జరిగింది సొసైటీ కొరకు, ఈ దేశం కొరకు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా 4 వాళ్ళ ప్రాణాలను
మన సొసైటీ కొరకు మన సమాజం కొరకు అర్పించారు. సో ఈ ప్రోగ్రాము మీరు అందరూ వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేస్తున్న యూత్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా గొప్పవాళ్ళు, గొప్ప హృదయం ఉన్నవాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేరే అన్ని సహాయాల కన్నా కూడా ఒక జీవితాన్ని అంటే మనం నిలబెట్టడానికి బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మనకు హాస్పిటల్స్లలో మన పేషెంట్స్ మన చుట్టాలు ఎవరైనా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. యూత్గా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే చాలా సంతోషం. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము ఎప్పటికీ ఈ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళ పేర్లను మేము ఎప్పటికీ దగ్గర ఉంచుకుంటాము. వాళ్ళని కూడా మేము గుర్తిస్తుంటాం. అంటే ఒక సొసైటీ కొరకు ఒక మంచి కార్యక్రమాలు చేశారు. మనందరికీ తెలుసు ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న చాలా విషయాలు అంటే మామూలుగా కొద్దిగా క్రమశిక్షణ లేకుండా పేరెంట్స్ సరిగా వాళ్ళ మీద పర్యవేక్షణ లేకపోవడము, తర్వాత స్కూళ్ళల్లో కూడా వాళ్ళ మీద కొంత లేకపోవడము, తర్వాత సొసైటీలో జరుగుతున్న కొన్ని రుగ్మతల వల్ల చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవుతూ ఉంటారు యూత్. కానీ అటువంటి ఈ సమాజంలో కూడా బ్లడ్ డొనేషన్కి ఇంతమంది వచ్చి చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందించవచ్చు. సో మీరు ఇదే కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్కి తోడుగా ఉండి అదేవిధంగా సమాజానికి ఎప్పటికీ మీరు తోడ్పడతారని, ముందు ముందు కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన సమాజం కొరకు చేసే కార్యక్రమాలన్నింటిలో మీరు పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తూ ముందు ముందు కూడా ఆ రకంగానే మీరు చేయాలని కోరుకుంటూ మనం కూడా ఈసారి మన బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళను బాగా హైలైట్ చేసి వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలని పేపర్లో తర్వాత ప్రాపగాండా విషయంలో వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ మేడం ఒక్క నిమిషం. అందరూ ఒకేసారి అటు చూడండి, అందరూ ఒకేసారి చూడండి. అక్కడ లాస్ట్ వన్ మీరు మధ్యనే ఉన్నారు. అవు కూడా సార్ అన్న చూడు.
ఓకే ఆగమ్మా, నువ్వు కాసేపు ఆగు, ఎందుకు లేస్తున్నావు? కాసేపు ఆగమ్మా. సామాజిక సేవలు ఆగు. ఒక్క నిమిషం. మళ్ళా మేడం అవుతున్నా ఫోన్. వచ్చన్నా అయినాక సార్ తోటి ఫోటో మేడం ప్లీజా సరే.